కృష్ణారెడ్డి గారు, నమస్కారం. అంటే అసలు భక్తి అంధవిశ్వాసంగా మారిందనుకోవచ్చా అండి? హిందవ సోదర సర్వే న హిందూ పతితో భవేత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత. భక్తి ఎప్పుడు కూడా మూఢత్వం లాగానే కనిపిస్తూ ఉంటుందండి. కానీ ఆ భక్తి వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక చైతన్యము, దాని వెనుకున్నటువంటి మోక్ష మార్గము, దాని వెనుకున్నటువంటి ఈ నైరాశ్యం, వీటన్నిటిని కలయికనే భక్తి అండి. సో ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత దానికి మోక్ష సాధనల వైపుగా ఉన్నటువంటి దాంట్లో కార్యక్రమ పరంపరలో ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. సో మనము ఈ కొత్తగా వచ్చిన దీంట్లో ప్రసార సాధనాల్లో కనుక మనం ఎక్కువగా విపరీతమైన ప్రచారం జరిగి విపరీతమైన క్రేజ్ వచ్చి ఎక్కువ మంది జనాలు వచ్చినటువంటి సందర్భం అది. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, కొన్ని దేశాల సంఖ్య కంటే ఈరోజు పాల్గొన్నటువంటి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తము ఈ మౌని అమావాస్యకు సంబంధించి వాళ్ళు ఏర్పాట్లు చేసున్నారు. దురదృష్టవశాత్తు ఆ రాత్రి ఘాట్ల వెంట పడుకొని ఉన్న వాళ్ళు కానీ, అక్కడ అందరు కూడా నిద్ర చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, అక్కడికి తరలి వస్తున్నటువంటి వాళ్ళు కానీ, అక్కడ జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ ఇదండి, యాక్సిడెంట్గా భావిస్తాం. సో అక్కడ ఏర్పాట్లు అనేటివి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడి నుంచి ఉండేవాళ్ళు చెప్తా ఉన్నారు. తొక్కిసలాట 10 కోట్ల మందిలో జరిగినప్పుడు సహజంగా జరిగే అవకాశం అయితే ఆస్కారం ఉంటుంది. దానికి అది ప్రమాదమే. అది ఊహించినటువంటి జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన ఇది మనం ప్రమాదంగానే భావించాలి. కానీ మన భక్తుల మూఢ విశ్వాసం కానీ ఇంకోటి కానీ భావించకూడదు అని చెప్తాను. అంటే ఇది జరుగుతుంది, మౌని అమావాస్య ఉంటుంది, దగ్గర 10 కోట్ల మంది జనాభా వస్తారు అంటే అంచనా వేశారు. ఆల్రెడీ ఇవన్నీ తెలిసినప్పుడు కూడా భక్తులు అంత ఎత్తున పోటెత్తటానికి కానీ, లేకపోతే ఇప్పుడు అంటే పేలవమైన భద్రత కానీ, అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవట్లే అంటే ఎన్నిసార్లు చెప్తారండి? అంటే బారికేడ్లు తోసేసుకొని రావటం అనేది, అంటే ఇక్కడ భక్తులు అంధవిశ్వాసం పక్కన పెడితేనండి పేలవమైన భద్రతా వైఫల్యం కనపడుతోందా? నేను అడుగుతున్నాను, మొట్టమొదట ఇన్నాళ్ళు మనల్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు కానీ, లేకపోతే మనకున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మనకు బాంబ్ బ్లాస్ట్ జరిగితే మనం వెంటనే ఏం చేయాలని మన విషయం మనకు తెలియదు. లేదా మనం భక్తులు అంటే ఇప్పుడు ఉన్న క్యూ లైన్లలో తోపులాట జరిగితే ఏం చేయాలి అనేది, లేకపోతే ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి, లేకపోతే తోపులాట జరగకముందు మనం ఎటువంటి ఇవి తీసుకోవాలి, నివారణ చర్యలు తీసుకోవాలి. మనం చూసాం పోయిన పుష్కరాల్లో మన కృష్ణానది ఒడ్డున ఎన్ని లక్షల మంది వస్తే జరిగింది. 10 కోట్ల మంది వచ్చినప్పుడు జరగడం నేను సహజం అని అనుకుంటున్నాను, కానీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా జరిగిన ప్రమాదము 30 మంది ప్రాణాలు కోల్పోయారు, తీవ్రమైన దుస్సంఘటనే అది దాన్ని ఖండించాల్సిన విషయం. అది కానీ కొన్ని లక్షల మంది, 2 లక్షల మంది 3 లక్షల మంది వచ్చినప్పుడే తోపులాట జరిగింది. మన పుష్కర ఘాట్లోనే జరిగింది, కృష్ణానది బ్యారేజ్ దగ్గరనే జరిగింది. మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా యాక్టర్ వస్తే ఒక 2-3 వేల మంది ఉన్నప్పుడు ఆర్టీసీ క్రాస్లోనే తోపులాట జరిగింది. అంటే సమాజంలో ఏం చేయాలి అనేది చైతన్యం లేకపోవడం. తోపులాట జరిగే సందర్భంలో మనల్ని మనం రక్షించుకోవడానికి ఏం జరగాల్సినట్టు చాలా చిన్నటువంటి సులువైన ఇవి ఉన్నాయండి, ట్రిక్స్ ఉన్నాయి. మనకి మనం ముడుచుకోవడము, ఇట్లా సైడ్కి పడుకోవడము, అట్లాంటివి చేస్తే కనుక అసలు ప్రాణ నష్టం జరగదు. అది దాని మీద అవగాహన లేకపోవడము, లేదా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలనే విషయాన్ని మన స్కూళ్ళలో కానీ మన పాఠ్యాంశాల్లో కానీ జోడించలేకపోవడం అనేది ఒక దారుణమైన విషయం అండి. ఇదే కనుక సంఘటన జపాన్లో కానీ అమెరికాలో కానీ జరిగినట్లయితే అక్కడున్న ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే దాని విషయం కూడా మనం ఆలోచించాల్సింది. అంటే మన ఎడ్యుకేషన్ విధానంలో ఉన్నటువంటి లోపం కూడా ఒక తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అండి అది.